ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 34వ రోజు బైబిల్ ధ్యానం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుండి 19వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచన ప్రారంభము. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియో వారాయనకు వాటిని చేసిరనియో జ్ఞాపకము తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఆమేన్. యేసు మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియా అనే ప్రాంతానికి పస్కా పండుగకు 6 రోజుల ముందే చేరుకుంటాడు. అక్కడ వారు ఆయనకు విందు ఏర్పాటు చేస్తారు. యూదులలో అనేకులు యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయనను చూడడానికి వస్తారు. అంతేకాక ఆయన మృతులలో నుండి లేపిన లాజరును చూడడానికి అనేకులు తరలి వస్తారు. లాజరును చూచి అనేకులు యేసునందు విశ్వాసం ఉంచుతారు. ఈ కారణాన్ని బట్టి ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని ఆలోచన చేస్తారు. ఆ మరుసటి రోజు పండుగ కొరకు వచ్చిన జనసమూహము యేసు యెరూషలేమునకు వస్తున్నాడని విని ఖర్జూర మట్టలు చేతిలో పట్టుకొని, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని ఆయనను ఆహ్వానిస్తారు. యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను అనునది పాత నిబంధన గ్రంథంలోని జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాల నెరవేర్పు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు శిష్యులు ఈ ప్రవచనాలను ఆయనతో కలిసి ఉన్న కాలంలో గ్రహించలేదు, కానీ ఆయన మరణ పునరుత్థానముల అనంతరము ఆయన మహిమపరచబడిన తరువాత వారు గ్రహించారు. ఆయన నీతిని శాంతిని స్థాపించే రాజు. ఆయన రాజ్యమునకు అంతము లేదు. బేతనియలో లాజరు మరణించినప్పుడు అక్కడ ఉన్న జనసమూహము యేసు లాజరును మృతులలో నుండి లేపుటకు ప్రత్యక్ష సాక్షులు. యేసు వారికి సులువైన 2 పనులు చేయమన్నాడు. సమాధిని మూసిన రాతిని తీసివేయుట, కట్లు విప్పి పోనీయుట. కష్టమైన భాగము లాజరును మృతులలో నుండి లేపుట అనేది ఆయన చేశాడు. క్రొత్త నిబంధన యేసుతో ఒక భాగస్వామ్యము వంటిది. మనము ఆయన కాడినెత్తుకొని ఆయనతో కలిసి పనిచేస్తాము. మనము తేలికైన భాగము చేస్తే ఆయన కష్టమైన భాగము చేస్తాడు. ఇదే ప్రభావవంతమైన పరిచర్య యొక్క రహస్యము. ఇలాంటి పరిచర్యే ఇక్కడ మనం గమనిస్తాము. ఆయన చేసిన సూచక క్రియను బట్టి జనులు గుంపులుగా ఆయనను కలుసుకోవడానికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచారు. 19వ వచనంలో యేసును లాజరును చంపగోరిన పరిసయ్యులే తమ ప్రయత్నము నిష్ప్రయోజనములైపోయాయని, లోకము ఆయన వెంట పోయిందని చెప్పుకోవడం మనం గమనిస్తాము. అవును, మీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతము వరకు అతడు ఏలును. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. రారాజుగా నీవు రానుండగా నా కనులు నీ రూపు చూచెనుగా. రారాజుగా నీవు రానుండగా నా కనులు నీ రూపు చూచెనుగా. ఇన్నాళ్ళ వేదనలు తీరేనుగా, ఇన్నాళ్ళ వేదనలు తీరేనుగా. ఆనందం సంతోషం ఇక నావిగా.
యేసయ్యా నా దేవా, నీవే లోకం కావా. యేసయ్యా నా దేవా, నీవే లోకం కావా. గుండెల్లో నీవు సే నిత్యం నిలిచేను, నా గుండెల్లో నీ ధ్యాసే నిండిపోయేను. యేసయ్యా నా దేవా. హల్లెలూయా.